శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి? సాధారణంగా ఉపవాసం అన్నప్పుడు ఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది. ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది. దానిని నిగ్రహించడం వల్ల జన్మ జన్మాంతరాలుగా మన శరీరంలో సంచితమై ఉన్న పాపాలు పోతాయి. బాహ్యార్థంలో ఆహార విసర్జన వల్ల శుద్ధి అవుతాం. శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు. ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు. కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. అది వారి శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది. మొండిగా మేం పాటిస్తున్నామని చాదస్తంతో శరీరాన్ని మాత్రం బాధ పెట్టకూడదు. అలాగని శరీరాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో అసలు సాధన చేయకుండా ఊరికే ఉండకూడదు. ఆహార నియంత్రణ అయినా చేయగలగాలి. రుచి కోసం కాకుండా దేహధారణార్థం సాత్వికమైన పలహారమో క్షీరమో తీసుకొని ఉపవాస దీక్ష చెయ్యవచ్చు. ఆహార నియంత్రణ, మెలకువ ఈ రెండిటితోనే మహాశివరాత్రి ఆరాధన చేయాలి. అలా ఒక్క శివరాత్రి నియమబద్ధంగా చేసినప్పటికీ సంవత్సర కాల శివారాధన చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రంలో ఉన్న విషయం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఓం నమః శివాయ.